సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. సో తెలుగుదేశం పార్టీకి సంబంధించి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఈ నియోజకవర్గంలో గెలవలే ఇప్పటి వరకు గెలవలేదు కదా, ఎప్పుడు గెలవలేదు. సో ఈసారి గెలవడానికి సంబంధించి వాళ్ళు ఏర్పాట్లు చేసుకున్నారు, రకరకాల ప్రయత్నాలు చేసుకున్నారు. సో ప్రజలకు ఏం చెప్తారు? ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటే ఇలాంటి వేయొద్దు అంటే ఏం చెప్తారు? రెండు పార్టీలు పోటీ చేయాలి కాబట్టి ఇద్దరు పోటీ చేస్తారు. అయితే ఎవరికి ఓటు వేయాలి అనేది మనం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే స్థానికంగా మనకు అందుబాటులో ఉండి సమస్యల్ని తీర్చగలిగే టైపుగా ఉండాలి. కొంచెం అందుబాటులో ఉండి మన సమస్యని ఏదైనా కానీ ఈ అమ్మాయి చేయగలదు అని ఒక అవగాహన, వాళ్ళే ఒక నిర్ణయానికి వచ్చి ఓటు వేస్తారని నేను అనుకుంటున్నాను. వాళ్ళకి టీడీపీకి ఉన్న మైనస్ ఏంటి? లోకేష్ గారి మైనస్ ఏంటి మీకు కనపడుతుంది? అపాయింట్మెంట్లు అనేది ఇప్పుడు ఒక సమస్య వచ్చింది అనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళగలుగుతారా ప్రజలు? సరే ఎలాగోలా రీచ్ అయ్యారనుకోండి, దాంట్లో మళ్ళా ఒక జనరల్ గా ఒక సమస్యకి మళ్ళా ఏదైనా చిక్కు పడితే రెండోసారి మాట్లాడాల్సి వస్తుంది. మరి అది జరిగే పనేనా? అది జరగదు. ఇక్కడ ఎవరో ఉంటారు, వాళ్ళ మనుషులు ఎవరో ఉంటారు. ఇంకా ఎవరో ఉంటే వేరు, ఎవరికో ఓటు అయ్యొచ్చుగా, ఎవరికో సీట్ ఇవ్వచ్చుగా. సో ఎవరికో ఓటు వేయచ్చు కదా, ఆయనకి ఎందుకు వేయాలి అంటారా? ఎవరో ఎందుకు, మీరు ఇక్కడే ఉంటారు కాబట్టి మీకే ఓటు కాబట్టి మాకు వేయాలి. సో జగన్మోహన్ రెడ్డి గారి స్కీమ్స్ లో ఇంతకుముందు అడిగినట్టుగా మీకు ఏ స్కీమ్స్ బాగా ఇష్టం అని అడిగితే మొత్తం నవరత్నాలు అని చెప్తున్నారు. ఇంకా తీసుకురావాల్సిన, ఇంకా వీళ్ళకి చేస్తే బాగుండు అనిపించినవి ఏమన్నా ఉన్నాయా మీరు తిరుగుతున్నప్పుడు కానీ అబ్జర్వ్ చేసినాయి కానీ? బాగున్నాయి అని చెప్పారు, దాదాపుగా అన్ని కూడాను వాళ్ళు సెట్ చేశారు. నవరత్నాలు అన్ని వచ్చేసాయి మీరు అన్నట్టుగా. బిడ్డ కడుపులో పడ్డప్పటి నుంచి పెద్దవాళ్ళ వరకు అన్ని స్కీమ్స్ ఆల్మోస్ట్ దాంట్లో చేశారు. ఇంకా ఏమైనా ఉంటే సలహాలు తీసుకొని వాటిని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అమలు అయ్యేటట్టుగా చూస్తాం. సో జనరల్ గా పాలిటిక్స్ లోకి వచ్చేవాళ్ళు, మహిళలు పాలిటిక్స్ లోకి వస్తే ఇంట్లో వాళ్ళ పెత్తనం ఎక్కువైపోతుంటుంది, భర్త ఇంకెవరో పెత్తనం చేస్తారంటారు. సో ఇప్పుడు మీ అమ్మ మాటలు విని ఆమె గైడెన్స్ లో పోతారా, మామగారి గైడెన్స్ లో పోతారా, మీ ఓన్ గైడెన్స్ ఏమైనా ఉంటుందా? నాకంటూ ఒక ఇండివిజువాలిటీ ఉంది. అలాగే నాకు అందరూ మంచి చెడు ఎవరైతే చెప్తారో వాళ్ళ మాటలు వినే తత్వం నాకు ఉంది. ఎవరు ఏం చెప్పినా తీసుకుంటారు, తీసుకుంటాను, యాక్సెప్ట్ చేస్తాను. మంచి ఏదో చెడేదో మీరు జడ్జ్ చేసుకోగలరు. సో ఇప్పుడు ఇస్తున్నారా సలహాలు మామగారి దగ్గర నుంచి, అమ్మ దగ్గర నుంచి సలహాలు క్యాంపెయిన్ లో? ఇస్తున్నారండి. ప్రస్తుతానికి నేను సలహాలు తీసుకునే స్టేజ్ లో ఉన్నాను. ఏదైనా నాకు నచ్చకపోతే ఇలా చేద్దాం అంటే వాళ్ళు కూడా అలా చేస్తే బాగుంటది అని వాళ్ళు కూడా చెప్తున్నారు. సో మొత్తం అంతా కాన్స్టెన్సీ రౌండ్ వేయడానికి రెడీ అయిపోయారు. 60 రోజులు ఉంది, 57-58 రోజులు ఉంది, ఇంకా చాలా టైం ఉంది. మంచి ఎండలు. తెలుసా మంగళగిరి కాన్స్టెన్సీ అంతా ఇంత ముందు ఎప్పుడైనా క్యాంపెయిన్ చేశారు అమ్మతో పాటు? మామూలుగా తిరిగామండి, క్యాంపెయినింగ్ లో కాకుండా మామూలుగా తిరుగుతూ ఉంటాం. ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఫంక్షన్స్ కానీ ప్రోగ్రామ్స్ కానీ వెళ్తుంటాం. సో మీ ఫ్రెండ్స్, మీ సర్కిల్ అంతా మీతో పాటు ఇక్కడ చదివిన వాళ్ళు, ఎంఏ చేసిన వాళ్ళు, డిగ్రీ చేసిన వాళ్ళు అంతా రకరకాల ఊర్లో చుట్టుపక్కలే ఉంటారుగా? ఉన్నారు. అయితే ఆడపిల్లలు అనేటప్పటికి మ్యారేజెస్ చేసుకొని వేరే వెళ్ళిపోతుంటారు. సో ఇంకా ఏమున్నాయి కాన్స్టిట్యున్సీకి సంబంధించి, మీ నియోజకవర్గ రాజకీయాలకు సంబంధించి మీరు చెప్పాలనుకున్నాయి? మా నియోజకవర్గంని నేను మోడల్ నియోజకవర్గంగా, ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనుకుంటున్నాను. అందరి సలహాలు సూచనలు తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు కానివ్వండి, నాయకులు, కార్యకర్తలు, ఇంకా మంగళగిరిలో ప్రజలందరి అందరి సలహాలు తీసుకొని సమగ్ర అభివృద్ధి నా లక్ష్యంగా ముందుకు సాగుతాను. టోటల్ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఓన్లీ. అవును. డ్రైనేజు, వాటరు పూర్తిగా క్లియర్గా ఉన్నాయి మంగళగిరి మున్సిపాలిటీకి? ఇష్యూస్ ఏం లేవు దాంట్లో? క్లియర్గానే ఉన్నాయండి. చిన్న చిన్న ఇష్యూస్ ఏమైనా ఉంటే అవి రిజాల్వ్ చేసుకుంటారు. గతంలో మీతో పాటు తిరుగుతున్నారు కదా రామకృష్ణారెడ్డి గారు, నియోజకవర్గానికి జగన్ గారు డబ్బులు ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు అని వెళ్ళిపోయారు ఆయన బయటికి. పర్సనల్ ఒపీనియన్స్ ఉంటాయండి, అయితే మళ్ళీ ఆయనే వచ్చారు కదా. సో ఆయన సంపూర్ణంగా మీకు సహకరిస్తున్నారు, కలిసి తిరుగుతున్నారు, మీతో పాటు క్యాంపెయిన్ చేస్తున్నారు. సో మొత్తం కాన్స్టిట్యున్సీలో ఎలా వెళ్ళాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా కలిసి మాట్లాడాలి అనే దానికి సంబంధించి ఎవరైనా ఫాలో అవుతున్నారా? వెళ్ళా చేయాలి, ఫాలో అవ్వాలి అని? మా నాయకులు, కార్యకర్తలు నా పేరు అనౌన్స్ అయిన దగ్గర నుంచి అభిమానులు కానీ ఇలా చేద్దాం బాగుంటది, అలా చేద్దాం బాగుంటది వాళ్ళే తీసుకెళ్ళిపోతున్నారు. నేను ప్రిపేర్డ్గా ఉంటే చాలు, వాళ్ళే డైరెక్షన్ చేసేస్తున్నారు, ఇలా చేద్దాం మనం గెలుస్తాం అని చెప్తున్నారు. మీరు ఆలోచించే అవసరమే లేదు ఇంకా అసలు. ఆలోచిస్తున్నారు అనుకోండి, వాళ్ళు చెప్పింది నేను ఆలోచిస్తున్నాను, కానీ వాళ్ళు ఇలా చేసేద్దాము బాగుంటది అని చెప్పి వాళ్ళే బాగా యాక్టివ్గా
మనం పార్టీ ఇట్లా చేస్తే బాగుంటుంది, గెలుస్తామని చెప్పి వాళ్ళ డైరెక్షన్ ఇస్తున్నారు. వాళ్ళ డైరెక్షన్ ప్రకారం ఫాలో అవుతున్నాం.